గైస్ మీరు కనుక జియో అండ్ ఎయిర్టెల్ యూజర్స్ అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి జియో అండ్ ఎయిర్టెల్ యూజర్స్కి అయితే వాళ్ళు షాక్ అయ్యేలా ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు నార్మల్గా ఉండే రీఛార్జ్ రేట్స్ అయితే డిసెంబర్ 1 నుంచి చాలా భారీగా పెంచేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే జియో అండ్ ఎయిర్టెల్ ప్లాన్స్ లో 199 ప్లాన్ అయితే మీకు 222కి, ఇంకా 899 ప్లాన్ కి 1006 రూపీస్ కి ఇలానే ప్రతి రీఛార్జ్ ప్లాన్ అయితే పెంచేస్తున్నారు. అంటే ఇప్పుడు జియో వాళ్ళు ఇంకా ఎయిర్టెల్ వాళ్ళు చూసుకున్నట్లయితే మీరు నార్మల్ గా పెంచుకునే రీఛార్జ్ రేట్స్ అయితే ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి అయితే చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ రీఛార్జ్ రేట్లు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే చాలా మంది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఇంకా ఐడియా సిమ్ కి లేదా వడాఫోన్ కి ఇలాంటి తక్కువ ప్లాన్స్ ఉన్న సిమ్ కార్డ్స్ కి అయితే వీళ్ళైతే చేంజ్ అయిపోతున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళు చేంజ్ చేస్తున్న ప్లాన్స్ లో మినిమం వేరియేషన్ 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ ఇలా మీకు వీళ్ళు పెంచడం వల్ల మీరు మంత్లీ పెంచుకునే రీఛార్జ్ రేట్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. మరి జియో అండ్ ఎయిర్టెల్ ఓనర్స్ అయితే వీళ్ళు మిడిల్ క్లాస్ నుంచి పట్టించుకోకుండా ఇలా ఈ రీఛార్జ్ రేట్స్ పెంచేస్తే ఎవరి సిమ్ కార్డ్స్ అయితే తీసుకోరు. ఇంకా మీరు కూడా చూడండి, ఈ జియో వాళ్ళు అయితే ఇలా రీఛార్జ్ రేట్స్ పెంచేస్తూ ఇంకా లేటెస్ట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ జెమినీ ఫ్రీ అని, లేదా మైజీ యాప్ లోకి వెళ్ళి గేమ్ ఆడితే మీకు 10 GB ఫ్రీగా వస్తుంది, 100 GB ఫ్రీగా వస్తుంది. ఇలా కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు. ఇంకా మీకు జియో శ్రావణ్ ఎన్ని ఫ్రీ అని, లేదా యూట్యూబ్ ప్రీమియం ఫ్రీగా ఇస్తున్నారని. అలానే జియో వాళ్ళే కాదు మేము కూడా తోపంటూ ఎయిర్టెల్ వాళ్ళు ఇప్పుడు పెర్ప్లెక్సిటీ AI Pro అని, ఇంకా ఫ్రీ మ్యూజిక్ ప్లేయర్ అని, ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. వీళ్ళు ఎన్ని ఫీచర్స్ తీసుకొచ్చినా కానీ ఈ రీఛార్జ్ రేట్స్ పెంచేస్తే ఎవరి సిమ్ కార్డ్స్ అయితే తీసుకోరు. సో ఈ రీఛార్జ్ రేట్లు అయితే డిసెంబర్ 1 ఇంక్రీజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంక్రీజ్ చేసే ముందే నేను ఇచ్చే మీకు ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు 3 months కి, లేదా 6 months కి, లేదా 1 year కి మీరైతే ప్లాన్ రీఛార్జ్ చేసుకోండి. 1 month కి మీకు 399 అయితే అది మీకు 1 year కి 2500 లేదా 3000 ఇలా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 month కి ప్లాన్ పెంచుకున్నప్పుడు అది మీకు 1 year కి అయితే చాలా తక్కువ అవుతుంది. మరొక సజెషన్ ఏంటంటే జియో సిమ్ లేదా ఎయిర్టెల్ సిమ్ ఈ 2 సిమ్ కార్డ్స్ లో మీరు 1 year కి లేదా 6 months కి ఏ ప్లాన్ లో మీకు తక్కువ ప్రైస్ కి ఎక్కువ డేస్ వస్తుందో లేదా అన్లిమిటెడ్ రీఛార్జ్ వస్తుందో చూసి ఆ ప్లాన్ అయితే మీరు రీఛార్జ్ చేయించుకోండి. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి. అలానే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు జియో సిమ్ అండ్ ఎయిర్టెల్ సిమ్ అయితే బాగా యూజ్ చేస్తున్నారు. అలానే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.